హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th సెమిస్టర్కి సంబంధించిన యూనిట్ 1 6th లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ 5th క్వశ్చన్ దాకా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తారండి, ఒకసారి చెక్ చేయండి వాటి లింక్స్ అనేది. ఓకే, ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. ఫైండ్ రియల్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ x is equals to e power minus x using న్యూటన్ రాప్సన్ మెథడ్. ఓకేనా, ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, x is equals to e power minus x అని ఇచ్చిండు. ఆ ఈక్వేషన్ని మనకు రూట్ కనుక్కోమని ఇచ్చిండు. ఈక్వేషన్కి దేని యూజ్ చేసుకొని, న్యూటన్ రాప్సన్ మెథడ్ యూజ్ చేసుకొని ఆ ఈక్వేషన్కి రూట్ కనుక్కోవాలి. ఇప్పుడు సొల్యూషన్లో ఫస్ట్ మనం ఇక్కడ సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చింది ఏంటి, మనం ఈక్వేషన్ రాసుకోవాలి. గివెన్ x is equals to e power minus x ఇంత ఇచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే f of x అనుకుంటున్నాను. లెట్ f of x is equals to ఇక్కడ x ఉంది కదా, x ఈ e power minus x ప్లస్ ఉంది కదా, ఇటుదికి xకి పంపించేస్తే మైనస్ e power minus x అవుతుంది. ఓకే, నేను f of x అనుకున్నాను ఇచ్చిన దాన్ని. సో అలాగే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో అంటే డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 నేను ఏం చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి స్టెప్ బై స్టెప్. ఇప్పుడు గివ్స్ రైస్ టు ఇక్కడ f of x కి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమవుతుంది, f డాష్ f x అవుతుంది. ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు దీనికి x తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి టోటల్గా, d బై dx x మైనస్ e పవర్ x. ఇప్పుడు ఇక్కడ దీనికి డిఫరెన్షియేటింగ్ చూడండి, గివ్స్ రైస్ టు f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ d బై dx ఇంటూ ఇది టోటల్గా చేయాలి కదా. ఇప్పుడు xకి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేసినట్లయితే మనకు దాని వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. మరి ఇప్పుడు d బై dx ఇంటూ e పవర్ మైనస్ x, మరి దీన్ని ఏ విధంగా చేయాలి, d బై dx ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమొస్తుంది మనకు. ఇక్కడ మీకు ఒక ఫార్ములా గుర్తుండాలి, ఏంటంటే d బై dx e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x. అర్థమైందా? ఇక్కడ e పవర్ xకి xతో చేస్తే మనకు e పవర్ x వస్తుంది. కానీ ఇక్కడ మనకు x ప్లేస్లో మైనస్ x ఉందండి. ఓకే, x ప్లేస్లో మనకు మైనస్ x ఉంది కాబట్టి ఇక్కడ e పవర్ మైనస్ x వస్తుంది. ఓకే, e పవర్ ఏమొస్తుంది, e పవర్ మైనస్ x వస్తుంది. మళ్ళీ ఇక్కడ x ప్లేస్లో ఏముంది, మనకు మైనస్ x ఉంది కాబట్టి ఈ x ప్లేస్లో ఉన్న దానికి కూడా మనం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఓకేనా, ఎందుకు చేస్తున్నాం మనం, x ప్లేస్లో మైనస్ x ఉంది, డిఫరెంట్ ఉంది కాబట్టి మనం దానికి కూడా డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. గివ్స్ రైస్ టు ఇక్కడ f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 1 మైనస్ e పవర్ మైనస్ x ఇంటూ ఇక్కడ xకి xతో చేస్తే 1 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ 1 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు టోటల్గా f డాష్ ఆఫ్ x వాల్యూ వచ్చేసి 1, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్. ఇక్కడ ఏముంది, e పవర్ మైనస్ x. ఇప్పుడు f డాష్ ఆఫ్ x వాల్యూ మనకు 1 ప్లస్ e పవర్ మైనస్ x వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా మనకు. ఇప్పుడు ఇక్కడ మనకు ఈక్వేషన్ నెంబర్ 1 అండి, ఈక్వేషన్ నెంబర్ 1 గుర్తుంది కదా. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1లో మనం సబ్స్టిట్యూటింగ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఇచ్చిన దాన్ని f ఆఫ్ x అనుకొని దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేసాం, ఈ ఈక్వేషన్ నెంబర్ 1కి డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకు f డాష్ ఆఫ్ x వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమనుకున్నాం, సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. నేను స్టెప్ బై స్టెప్ ఎలా చెప్తున్నానో ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎందుకు ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఆ ఈక్వేషన్ యొక్క రూట్ ఏ మధ్యలో లై అవుతుంది, బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడ మధ్యలో లై అవుతుందని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు x ప్లేస్లో ఏం చేయాలి, 0ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఈక్వేషన్ నెంబర్ 1లో x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి, x ప్లేస్లో
0 మైనస్ ఈ పవర్ మైనస్ 6 ఉంది కదా, ఈ పవర్ మైనస్ 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ f(0) వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 0 మైనస్ ఇక్కడ చేస్తాను చూడండి, ఇక్కడ ఈ పవర్ మైనస్ 0 అని ఉంది. ఓకే, ఇక్కడ 0కి ఎక్కడైనా మైనస్ ఉంటుందా, ఉండదు కదా. సో ఇది -0 అంటే ఇక్కడ 0 అని. ఓకే, ఇప్పుడు ఈ పవర్ 0 వాల్యూ ఎంత, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ పవర్ 0 వాల్యూ 1. అవునా, ఇప్పుడు టోటల్గా మనకు f(0) వాల్యూ -1 వచ్చింది, అంటే నెగటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది <0 అవుతుంది. అవునా, ఇప్పుడు ఇక్కడ నెగటివ్ వాల్యూ < వచ్చింది కాబట్టి మనకు పాజిటివ్ వాల్యూ గ్రేటర్ వచ్చేదాకా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో మనం 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ ఏం చేశాను నేను, ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు నెగటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనకు ఈ నెగటివ్ వాల్యూ కాస్త ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుందో అప్పుడు మనకు ఆ రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ లై అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1లో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 1 మైనస్ ఈ పవర్ -1. మరి ఇక్కడ 1 మైనస్ ఈ పవర్ -1, మరి ఇక్కడ ఈ పవర్ 0 వాల్యూ అంటే మనకు తెలుసు 1. మరి ఇక్కడ ఈ పవర్ -1 వాల్యూ ఎలా తెలవాలి, ఇక్కడ 1 ఉంది. ఓకే, 1 మైనస్ ఇక్కడ 1 మైనస్ ఓకే, ఇక్కడ ఈ పవర్ -1 వాల్యూ ఎలా తెలవాలి అంటే మనకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూని ఎంటర్ చేసి మనకు అక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు అక్కడ ఏం వాల్యూ కావాలి, ఈ పవర్ -1 వాల్యూ కావాలి కదా. ఇక్కడ మరి ఈ ఎక్కడ ఉందండి, ఇక్కడ చూడండి మీరు షిఫ్ట్ బటన్ క్లిక్ చేయండి. షిఫ్ట్ బటన్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎల్ఎన్ ఉంది కదా, ఎల్ఎన్ అంటే ఏంటి, లాగ్ సింబల్ కదా, దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ పవర్ అనేది సింబల్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈకి మళ్ళీ పవర్ యాడ్ చేయొద్దు, మీరు ఆల్రెడీ ఈ పవర్ ఉంటుంది అక్కడ. ఇక్కడ చూడండి ఎక్స్, ఇక్కడ ఈ పవర్, ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్ ఉంది ఇక్కడ ఎల్ఎన్ షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ను ఒకటిసారి క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎల్ఎన్ ప్రెస్ చేసినట్లయితే ఈ పవర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, పవర్లో -1 ఉండాలి కాబట్టి ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎంత వచ్చిందండి, 0.3679. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటి, ఈ పవర్ -1 వాల్యూ వచ్చేసి 0.3679 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ 1 మైనస్ 0.3679 వాల్యూ మనం కనుక్కుందామండి. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని కనుక్కుంటే మనకు క్లియర్గా ఉంటుంది వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 1 మైనస్ 0.3679 కదా. ఇక్కడ 1 మైనస్ 0.3679 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి, ఆన్సర్ వస్తుంది మనకు. ఇక్కడ మనకు 0.6321 వచ్చింది వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటి, f(1) వాల్యూ వచ్చేసి 0.6321 వచ్చింది. అంటే ఇక్కడ మనకు f(1) వాల్యూ వచ్చేసి గ్రేటర్ దెన్ వచ్చిందండి. ఓకే, గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు నెగటివ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ f(1) అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ రూట్ అనేది 0కి 1కి మధ్యలో లై అవుతుందని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనకు రూట్ అనేది 0కి 1కి మధ్యలో లై అవుతుంది కాబట్టి ఇక్కడ ద రూట్ ఇచ్చిన ఈక్వేషన్ యొక్క ద రూట్ లైస్ బిట్వీన్ ఏం రాయాలి, ద రూట్ లైస్ బిట్వీన్ 0,1 అంతే కదా. మనం 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడేమో ఎక్స్ ప్లేస్లో నెగిటివ్ వాల్యూ వచ్చింది, 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడేమో మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. కాబట్టి 0,1 మధ్యలో ఈ రూట్ అనేది ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్ అనేది లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, లెట్ x0 అనేది కనుక్కోవాలి. x0 ఈ ఫార్ములా ఏంటి, a+b/2. మరి ఏ వాల్యూ ఏంటి, 0 వచ్చింది, ప్లస్ b వాల్యూ మనకు 1 వచ్చింది, /2. ఇప్పుడు టోటల్గా మనకు x0 వాల్యూ వచ్చేసి 1/2. అంటే x0 వాల్యూ మనకు ఎంత వస్తుంది, 0.5 వస్తుంది. ఓకేనా, x0 వాల్యూ మనకు 0.5. ఈ x0 వాల్యూ అనేది ఇప్పుడు మనం న్యూటన్ రాప్సన్ మెథడ్ని యూజ్ చేసుకొని చేస్తాం కదా, అక్కడ ఈ x0 వాల్యూ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు x0 వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కదా. మనకి క్వశ్చన్లో ఏమడిగిండు, ఈ ఇచ్చిన ఈక్వేషన్ని
మనకు రూట్ కనుక్కోవాలి. దేన్ని యూజ్ చేసుకొని కనుక్కోమన్నాడు? న్యూటన్ రాప్సన్ మెథడ్ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బై యూజింగ్ ఏం రాస్తారు? బై యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్. ఓకే, న్యూటన్ రాప్సన్ మెథడ్ యొక్క ఫార్ములా గుర్తుంది కదా అందరికి? న్యూటన్ రాప్సన్ మెథడ్ యొక్క ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ న్యూటన్ రాప్సన్ ఫార్ములా ఏంటి? xn ప్లస్ 1. ఓకే, xn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు xn మైనస్ f ఆఫ్ xn డివైడ్ బై f డాష్ ఆఫ్ xn. ఓకేనా? ఇది న్యూటన్ రాప్సన్ మెథడ్ యొక్క ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ అలా ఎక్కడి వరకు కనుక్కోవాలి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఓకే, ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఎన్ ప్లేస్ లో మనం ఏం చేయాలంటే జీరోని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ న్యూటన్ ఫార్ములా ఉంది కదా, ఈ ఎన్ ప్లేస్ లో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అప్పుడు ఎన్ ప్లేస్ లో జీరోని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ ప్లేస్ లో 0, x0 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లేస్ లో x0 మైనస్ f ఆఫ్ x0 డివైడెడ్ బై f డాష్ ఆఫ్ x0. నేను ఏం చేయలేదు, ఎన్ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఇప్పుడు ఇక్కడ 0 ప్లస్ 1 అంటే ఎంత అండి? 0 ప్లస్ 1 అంటే 1 కదా. ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్, ఫస్ట్ అంటే మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇక్కడ మనకు ఈ ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ x0 వాల్యూ ఆల్రెడీ మనకి x0 వాల్యూ 0.5 ఉంది కదా, డన్. మరి ఏం కావాలి? f ఆఫ్ x0 వాల్యూ కావాలి, f డాష్ ఆఫ్ x0 వాల్యూ కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ నౌ we have to find f of x0 value and f dash of x0 value from ఎక్కడి నుంచి కనుక్కోవాలి? మరి ఈ f of x0 వాల్యూ ఏమో ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి కనుక్కోవాలి, అండ్ ఈ f dash of x0 వాల్యూ ఏమో ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే f of x0 వాల్యూ కనుక్కుందాం. f of x0 వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం లేదండి, ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని ఇక్కడ f of x0 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ x ప్లేస్ లో ఏం చేయాలి మనం? x ప్లేస్ లో ఈ x0 ని సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ x ఉంది కదా, x0 మైనస్ e పవర్ మైనస్ x ఉంది, ఇక్కడ e పవర్ మైనస్ x0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ x0 వాల్యూ మనకి ఎంత ఉంది? 0.5 ఉంది కదా, 0.5 మైనస్ e పవర్ మైనస్ ఇక్కడ మైనస్ x0 వాల్యూ ఎంత మనకు? 0.5 వచ్చింది. ఓకే, ఇప్పుడు టోటల్ గా మనకు ఇక్కడ f ఆఫ్ x0 వాల్యూ ఎంత అవ్వాలి? ఇది f ఆఫ్ x0 వాల్యూ రావాలంటే ఇక్కడ దీన్ని సైంటిఫిక్ క్యాల్కులేటర్ లో యూజ్ చేసి చేద్దాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? 0.5 మైనస్ ఈ పవర్ మైనస్ 0.5. ఇక్కడ ఫస్ట్ 0.5ని ఎంటర్ చేయండి. 0.5 మైనస్ ఇక్కడ ఈ పవర్ రావాలంటే ఏం చెప్పాను మీకు? ఇక్కడ షిఫ్ట్ బటన్ అవపడుతుందా? షిఫ్ట్ బటన్ని 1 టైం ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ln అవపడుతుంది కదా, ln అంటే లాగ్, దాని మీద మీకు ఈ పవర్ x ఉంటుంది. ఆ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇది ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ పవర్ అనేది సింబల్ అనేది యాడ్ అవుతుందండి. ఇప్పుడు పవర్లో ఏముంది? మైనస్ 0.5 ఉంది కాబట్టి మైనస్ 0.5 అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది మైనస్ 0.1065 వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ f ఆఫ్ x0 వాల్యూ వచ్చేసి మైనస్ 0.1065 వచ్చిందండి. ఓకేనా, ఇది f ఆఫ్ x0 వాల్యూ. ఇప్పుడు ఇదే విధంగా f డాష్ ఆఫ్ x0 వాల్యూ కూడా మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు f ఆఫ్ x0 వాల్యూ ఏ విధంగా అయితే కనుక్కున్నామో f డాష్ ఆఫ్ x0 వాల్యూ కూడా కనుక్కోవాలి. ఇక్కడ f డాష్ ఆఫ్ x0 వాల్యూ మనం ఈక్వేషన్ నెంబర్ 2ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. ఇక్కడ ఏం లేదు, x ప్లేస్ లో మనం ఏం చేయాలంటే x0 ని సబ్స్టిట్యూట్ చేయాలి. f డాష్ ఆఫ్ x వాల్యూ మనకు ఇక్కడ ఎంత ఉంది? 1 ప్లస్ ఈ పవర్ మైనస్ x ఉంది కదా, అక్కడ x ప్లేస్ లో మనం ఏం చేయాలంటే x0 ని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఈ పవర్ మైనస్
x0 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 0.5 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు టోటల్గా f డాష్ ఆఫ్ x0 వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో మనం చేద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి 1 ప్లస్ e పవర్ మైనస్ 0.5 కదా. ఇక్కడ 1 ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఈ పవర్ సింబల్ కావాలి కాబట్టి ఇక్కడ షిఫ్ట్ని ఒకసారి ప్రెస్ చేసి ఇప్పుడు ఇక్కడ ఎల్ఎన్ ఉంది కదా, ఆ ఎల్ఎన్ని ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ పవర్ సింబల్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పవర్లో మనకు మైనస్ 0.5 ఉంది కాబట్టి మైనస్ 0.5 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి. మనకు ఆన్సర్ వచ్చేసి 1.6065 వచ్చింది. ఇక్కడ మనకు f డాష్ ఆఫ్ x0 వాల్యూ వచ్చేసి 1.6065 వాల్యూ వచ్చిందండి, f డాష్ ఆఫ్ x0 వాల్యూ. ఇప్పుడు మనం x0 వాల్యూ, ఈ f ఆఫ్ x0 వాల్యూ, f డాష్ ఆఫ్ x0 వాల్యూ, ఈ మూడు వాల్యూస్ మనం ఈ x1 వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనం ఫస్ట్ ఇక్కడ x1 వాల్యూ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూస్ ఏంటో అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x0 వాల్యూ మనకు 0.5 వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. అండ్ ఇక్కడ f ఆఫ్ x0 వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి 0.1065 వచ్చింది మనకు. f ఆఫ్ x0 వాల్యూ మనకు 1065. ఓకే, ఇప్పుడు డినామినేటర్లో ఇక్కడ మైనస్ ఉంది కదండి, ఇక్కడ మైనస్ మర్చిపోతాం, మైనస్. ఓకే, f డాష్ ఆఫ్ x0 వాల్యూ ఎంత వచ్చింది 1.6065. ఇప్పుడు x1 వాల్యూ మనకు టోటల్గా రావాలి అంటే మనకు ఈ వాల్యూ అనేది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో యూజ్ చేసి చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ 0.5 మైనస్ కదా, ఇక్కడ 0.5ని ఫస్ట్ ఎంటర్ చేయండి. 0.5 మైనస్ ఇక్కడ న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్కి బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసి న్యూమరేటర్లో ఏం వాల్యూ ఉంది, మైనస్ 0.1065. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఎంటర్ చేయాలంటే డివిజన్ సింబల్ అప్లై చేసి ఇప్పుడు కింద డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏంటి 1.6065. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్లస్ చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది. ఎంత వచ్చింది 0.5663. ఇక్కడ మనకు x1 వాల్యూ వచ్చేసి టోటల్గా 0.5663. ఓకే, 0.5663 వాల్యూ మనకు ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు x1 వాల్యూ వచ్చింది కదా 0.5663 అని. ఇప్పుడు మనం సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి. సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే న్యూటన్ రాప్సన్ ఫార్ములాలో ఈ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఓకే, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక 1 1 1 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 + 1 అంటే ఎంత అండి, 1 + 1 అంటే 2. ఇక్కడ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ మనం కనుక్కోవాలి, x2 వాల్యూ మనం కనుక్కోవాలి. x2 వాల్యూ కనుక్కోవాలి అంటే ఇక్కడ x1 వాల్యూ మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు f ఆఫ్ x1 వాల్యూ, f డాష్ ఆఫ్ x1 వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం f ఆఫ్ x1 వాల్యూ అనేది మనం కనుక్కుందాం. ఎక్కడి నుంచి కనుక్కోవాలి మరి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈ f ఆఫ్ x1 వాల్యూ మనం కనుక్కోవాలి. x1 వాల్యూ ఏం లేదు, x ప్లేస్లో x1 సబ్స్టిట్యూట్ చేయండి. x1 మైనస్ e పవర్ మైనస్ x ఉంది కదా, e పవర్ మైనస్ x1. ఓకేనా, ఇప్పుడు దీని వాల్యూ x1 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.5663 వచ్చింది. ఓకే, మైనస్ ఈ పవర్ మైనస్ ఈ x1 ప్లేస్లో కూడా మనకు వచ్చిన వాల్యూ ఏంటి 0.5663. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూని మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేస్తే ఓకే, ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన వాల్యూ 0.5663 కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. 0.5663 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు ఈ పవర్ సింబల్ రావాలంటే ఏం చెప్పాను మీకు, ఇక్కడ షిఫ్ట్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎల్ఎన్ అవపడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి, ఈ పవర్ సింబల్ వస్తుంది మీకు. ఇప్పుడు పవర్లో
మైనస్ 0.5663. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేయండి. మనకు ఆన్సర్ అనేది మైనస్ 0.0013 వచ్చింది. ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ వచ్చేసి మైనస్ 0.0013 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ కూడా మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ మనకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ ఎక్కడి నుంచి కనుక్కోవాలి అంటే సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏం లేదు, ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి, x1ని సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడ 1 + e పవర్ మైనస్ x ఉంది, 1 + e పవర్ మైనస్ x ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో x1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు 1 + e పవర్ మైనస్ ఇక్కడ x1 ప్లేస్లో x1 వాల్యూ మనకి ఎంత వచ్చింది, 0.5663 వచ్చింది. అంతేనా, 0.5663. ఇప్పుడు మనకు ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ రావాలంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ 1 + e పవర్ మైనస్ 0.5663 కదా. ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ మనకు ఈ పవర్ సింబల్ రావాలి కదా. ఈ పవర్ సింబల్ రావాలంటే ఇక్కడ చూడండి, ఈ పవర్ రావాలంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ ఎల్ఎన్ అవబడుతుంది కదా, ఎల్ఎన్, ఈ ఎల్ఎన్ని ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ పవర్ సింబల్ యాడ్ అవుతుంది. ఇప్పుడు పవర్లో ఏముంది, మైనస్ 0.5663 ఉంది కాబట్టి మైనస్ 0.5663. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి, మనకి ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది 1.5676. ఇక్కడ మనకు ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ వచ్చేసి 1.5676 అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు x1 ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ 3 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సెకండ్ అప్రాక్సిమేషన్ అంటే x2 వాల్యూ మనకు వస్తుంది. x1 వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, 0.5663 వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ మనకి ఎంత వచ్చింది, బ్రాకెట్ ఓపెన్ చేసి మైనస్ 0.0013 వచ్చింది. డినామినేటర్లో ఎఫ్ డాష్ ఆఫ్ x1 వాల్యూ మనకు ఎంత వచ్చింది, 1.5676 వచ్చింది. ఇప్పుడు దీన్ని x2 వాల్యూని మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఇక్కడ 0.5663 కదా. ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ 0.5663 అండ్ మైనస్ ఇక్కడ న్యూమరేటర్లో మనకేముంది, న్యూమరేటర్లో ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసి మైనస్ 0.0013 బ్రాకెట్ క్లోజ్ చేసి డినామినేటర్లో ఉన్న ఎంటర్ చేయాలంటే డివిజన్ సింబల్ ప్రెస్ చేయండి. అండ్ డినామినేటర్లో ఏముంది, 1.5676. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేయండి, మనకు 0.5671 అనేది వాల్యూ వచ్చింది. మనకు x2 వాల్యూ అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ వచ్చేసి 0.5671 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలా వద్దా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ x2 వాల్యూని ఇక్కడ x1 వాల్యూకి కంపేర్ చేయండి. x1 వాల్యూ మనకు 0.5663 వచ్చినట్లయితే ఇక్కడ x2 వాల్యూ 0.5671 వచ్చింది. అంటే చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి కంపల్సరీ నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ చూడండి మనకి x2 వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు మనం థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలి. థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ న్యూటన్ ఫార్ములాలో n ప్లేస్లో ఏం చేయాలి, 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ మనకు ఇక్కడ 2 + 1 అంటే ఎంత అండి, 3 కదా. 2 + 1 అంటే 3. అంటే ఇక్కడ థర్డ్ అప్రాక్సిమేషన్ అంటే x3 వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు x3 వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ x2 వాల్యూ మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ x2 అండ్ డినామినేటర్లో ఎఫ్ డాష్ ఆఫ్ x2 వాల్యూ 2 వాల్యూస్ మనకు కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ న్యూమరేటర్లో ఉన్న ఎఫ్ ఆఫ్ x2 వాల్యూని ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x2 వాల్యూని మనం ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని కనుక్కున్నాం. ఎలాగంటే ఎక్స్ ప్లేస్లో మనకు x2ని సబ్స్టిట్యూట్ చేయండి. x2 మైనస్ ఈ పవర్ మైనస్ x ఉంది కదా, అక్కడ x ప్లేస్లో x2ని సబ్స్టిట్యూట్ చేయండి.
ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు x2 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.5671 వచ్చింది అవునా మైనస్ e పవర్ మైనస్ x2 వాల్యూ మళ్ళీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 0.5671 ఓకే ఇప్పుడు ఈ వాల్యూని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో ఎంటర్ చేయండి మనకు f(x2) వాల్యూ వస్తుంది ఓకే ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ 0.5671 కదా ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ పడ్డది ఓకే ఇప్పుడు 0.5671 అంతేనా 0.5671 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ ఈ పవర్ సింబల్ రావాలంటే మీకు ఇక్కడ షిఫ్ట్ని ఒకసారి 1 టైం ప్రెస్ చేసి అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఎల్ఎన్ ఉంది కదా ఎల్ఎన్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ పవర్ సింబల్ యాడ్ అవుతుంది ఇప్పుడు పవర్లో ఏముంది మైనస్ ఏముంది అక్కడ మైనస్ 0.5671 ఉంది ఓకే ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేయండి మనకు ఆన్సర్ అనేది టోటల్గా ఇక్కడ 0.001 వచ్చినట్టు ఇక్కడ f(x2) వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే మైనస్ 0.0001 వచ్చింది అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా చూడండి ఈ వాల్యూ అనేది మీరు గమనించినట్లయితే ఇక్కడ మైనస్ 0.001 అంటే ఇది టోటల్గా ఎంత అండి ఇది టోటల్గా నేను 0 ఓకే f(x2) వాల్యూ 0 అవుతుంది 0.0001 అంటే ఎగ్జాక్ట్గా 0 దీని వాల్యూ ఓకే ఇప్పుడు f'(x2) వాల్యూ కనుక్కోకున్నా ఒకటే ఎందుకంటే ఇప్పుడు న్యూమరేటర్లో 0 ఉన్నప్పుడు డినామినేటర్లో ఏ వాల్యూ ఉన్నా సరే 0/something ఏమవుతుంది 0 కదా అప్పుడు x2 వాల్యూ ఏది ఉంటే x3 వాల్యూ కూడా అదే అవుతుంది ఇప్పుడు ఇక్కడ f'(x2) వాల్యూ కూడా మీరు కనుక్కోవాల్సి ఉంటుంది కంపల్సరీ ఒకసారి చూద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ మనం f'(x2) వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ f'(x2) వాల్యూ మనం ఈక్వేషన్ నెంబర్ 2ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి ఏం లేదు 1 + e పవర్ మైనస్ x ఉంది అక్కడ x ఉంది కాబట్టి ఆ ప్లేస్లో x2ని సబ్స్టిట్యూట్ చేయండి 1 + e పవర్ మైనస్ x2 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.5671 వచ్చింది ఇప్పుడు ఈ వాల్యూని మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసి చూద్దాం ఏమొస్తుందో ఓకే ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి 1 కదా 1 ఇప్పుడు ఈ పవర్ సింబల్ రావాలంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఒకసారి మీరు ఇక్కడ ఎల్ఎన్ అవపడుతుందా లాగ్ పక్కకు ఇక్కడ లాగ్ పక్కకు మనకు ఎల్ఎన్ అవపడుతుందా ఆ ఎల్ఎన్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ పవర్ సింబల్ యాడ్ అవుతుంది ఇప్పుడు పవర్లో మైనస్ ఏముంది మైనస్ 0.5671 ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేయండి మనకు ఆన్సర్ 1.5672 వచ్చింది ఇక్కడ మనకు f'(x2) వాల్యూ 1.5672 వచ్చింది ఓకే ఇక్కడ మనకు ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కదా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి మనకు థాట్ అప్రాక్సిమేషన్ అంటే x3 వాల్యూ మనకు వస్తుంది x3 వాల్యూ అనేది మనకు వస్తుందండి x2 వాల్యూ మనకి ఎంత వచ్చింది 0.5671 వచ్చింది అండ్ ఇక్కడ మైనస్ f(x2) వాల్యూ మనకు 0 డివైడెడ్ బై f'(x2) వాల్యూ వచ్చేసి 1.5672 వచ్చింది ఇప్పుడు దీన్ని కూడా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఇక్కడ టైప్ చేసి చూద్దామని ఎగ్జామ్లో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది ఇక్కడ చూడండి 0/something ఏమవుతుంది టోటల్గా 0 ఓకే ఇది రిమూవ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి మనకు 0.5671 ఇది వచ్చేసి x3 వాల్యూ ఓకే ఇప్పుడు x3 వాల్యూని x2 వాల్యూని కంపేర్ చేయండి కంపేర్ చేసినట్లయితే ఇది 0.5671 అండ్ x3 వాల్యూ కూడా 0.5671 ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్కి రూట్ అనేది ఇదే అండి ఇప్పుడు ఇక్కడ మీరు ఏం రాయాలంటే ఇక్కడ చూడండి therefore అని పెట్టి ద రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్కి రూట్ వచ్చేసి గివెన్ ఈక్వేషన్ ద రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ 0.5671 ఓకే ఇచ్చిన ఈక్వేషన్కి రూట్ 0.5671 ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్ అనేది ఇది కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది x మైనస్ e పవర్ మైనస్ x ఇక్కడతోటి న్యూటన్ రాప్సన్ మెథడ్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఎండ్ అయిపోయినాయి నెక్స్ట్ నేను ప్రాబ్లమ్స్ ఉంటుందండి ఆ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బైసెక్షన్ మెథడ్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మనకు రాబోతున్న వీడియోస్లో మిస్ కాకుండా ఉండాలంటే ఆ వీడియోస్
వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను అనుకుంటున్నాను. సో వీడియోని ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.